హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు 'చండేరి' అనే నవల విన్నారు కదండీ! ఈరోజు ఇంకొక డిఫరెంట్ కథతో మీ ముందుకొచ్చింది మీ సుజన. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల 'మహాకింకర'. కొనకంచి లక్ష్మీ నరసింహారావు గారు రచించారు. ఈ నవలలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువుందండి. అందువల్ల అదంతా వీలైనంత వరకు తొలగించి అన్ని వయసుల వారు వినేలా ప్రెజెంట్ చేయడంలో కొంచెం సంభాషణలు ఎక్కడైనా మిస్ అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు. అలాగే ఈ నవలలో కొంచెం వికృతంగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రోతలకు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ముందుగానే నేను చెప్తున్నాను. ఇంకా నవలలోకి వెళ్ళిపోదాం రండి. ఏదో శబ్దం. నడుస్తున్న అందరూ ఆగారు. చెవులు రిక్కించి ఆ శబ్దం వినవచ్చిన దిశగా చూశారు. మళ్ళీ అదే శబ్దం వినిపిస్తోంది. వాళ్ళ చుట్టూ గెడ్డకట్టిన నిశ్శబ్దంలో దూరంగా ఎవరో ఏడుస్తున్న ధ్వని స్పష్టంగా వినిపిస్తోంది. అది ఏడుపా లేక మరేమన్నానా? ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు ప్రొఫెసర్ జయదేవ్. చావు బతుకుల్లో ఉన్న మనిషి ఆఖరిసారిగా ఊపిరిపోవడానికి ముందు వెక్కిళ్లు పడుతూ మూలుగుతూ ఆర్తనాదం చేస్తున్నట్లుంది ఆ శబ్దం. వాళ్ళ చుట్టూ ఏవేవో విచిత్ర శక్తులు వెంబడించొస్తున్నట్లు, గుసగుసలాడుతున్నట్లు ఏదో ఇబ్బందైన భావన. పిశాచాల ఏడుపంటే ఇదేనా? మనం వెళ్లే ప్రదేశాన్ని దెయ్యాలు, పిశాచాలు కాపలా కాస్తున్నాయంటారు. జయదేవ్ పక్కనే ఉన్న పేలియో పేథాలజిస్ట్ శర్మిష్ఠ అన్నాడు. నాన్సెన్స్. దెయ్యాల్లేవ్, భూతాల్లేవ్. అదంతా ఒట్టిన మూఢనమ్మకం. చూడు అంటూ తన దగ్గరున్న రివాల్వర్ బయటకు తీశాడు జయదేవ్. సేఫ్టీ పిన్ రిలీజ్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు. ధన్మని పెద్ద శబ్దం. ఆ శబ్దానికి చెట్ల మీదున్న పక్షులు కకావికలంగా ఎగిరాయి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత నిశ్శబ్దం. ఈసారి మళ్ళీ అందరూ చెవులు రిక్కించి విన్నారు. ఎలాంటి శబ్దమూ వినిపించలేదు. మనిషి మనిషి ఆలోచనలను నియంత్రించేది మెదడు. ఆ మెదడు ఏమాత్రం బలహీనమైనా అన్నీ నీకొచ్చినట్టే ఎక్కడెక్కడి ఆలోచనలు వస్తుంటాయి. దెయ్యాలు, భూతాలు అన్నీ ట్రాష్. నేను ఒప్పుకోను అన్నాడు ప్రొఫెసర్ వాసుదేవరాజు. దెయ్యాలు, భూతాలు ఖచ్చితంగా ఉన్నాయి. లేవు అనడానికి మీరు ఎన్ని కారణాలు చూపిస్తారో ఉన్నాయనడానికి నేను అన్ని ఉదాహరణలు చూపించగలను. దేవుడు లేడు అని హేతువాదుల దగ్గర 1,00,000 రీజనింగ్స్ ఉంటాయి. దేవుడు ఉన్నాడని అన్ని రీజనింగ్స్ ఆస్తికుల దగ్గర కూడా ఉంటాయి. జయదేవ్ వాసుదేవరాజుని జాలిగా చూశాడు. దెయ్యాల్లో కూడా రకాలున్నాయి. భూతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసి దెయ్యాలు, కామిని పిశాచాలు ఇలా చాలా ఉన్నాయి. మనిషి చనిపోయాక ఆత్మనేది కర్మకాండలయ్యే వరకు పిశాచ రూపంలో ఉంటుందంటారు. ఆ తర్వాత కర్మకాండాలు కాగానే పిశాచ రూపం వదిలి దెయ్యం రూపం ధరిస్తుంది ఆత్మ. అలాంటి ఆత్మ కూడా ఓ ఏడాది పాటు కర్మకాండ అయిన పిమ్మట అది తన రూపాన్ని మార్చుకుంటుంది. ఆ తర్వాత పునరపి జననం. ఏదో ఒక చోట ఆత్మ మళ్ళీ మనిషి రూపం ధరిస్తుంది. వాసుదేవరాజు మాటలతో శర్మిష్ఠ ముఖంలో భయం కనిపించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సాధ్యమైనంత త్వరగా మనం రీచింగ్ పాయింట్కు చేరడం మంచిది అన్నాడు. శర్మిష్ఠ మాటలతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. మళ్ళీ అందరూ నడక సాగించారు. మే 10వ తారీఖు మిట్ట మధ్యాహ్నం. దాదాపు 12 కావస్తోంది. ప్రొఫెసర్ జయదేవ్ తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు. కానీ సాధ్యం కాలేదు. ఆకాశం మొత్తం తెల్లగా పొగలు సెగలు కక్కుతోంది. సూర్యబింబం చుట్టూ మరో సూర్యబింబం, ఆ బింబం చుట్టూ మరో బింబం ఉన్నట్లు కళ్ళు జిగేల్మంటున్నాయి. అందరి గొంతులు అదే పనిగా తడారిపోతున్నాయి. వేసుకున్న దుస్తులు మొత్తం ఆపాదమస్తకం చెమటతో తడిసిపోయాయి. జయదేవ్ పరిస్థితి మాత్రం అందరికంటే భిన్నంగా, దారుణంగా అయింది. కొద్దిగా భారీకాయం అవడంతో ఎగశ్వాస తన్నుకొస్తోంది. వేడి తగిలిన చోట షర్టుకున్న చెమట ఎండిపోయి ఉప్పు మరకలు అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశమంతా ఎర్రటి దెబ్బలు, అడవి చెట్లు. అయితే ఎంతో ఎత్తు వరకు వెళ్ళి ఆకాశానికి ఏమో రహస్యాలు చెబుతున్నట్లున్నాయి. ముళ్ల పొదలు, తీగలు దట్టంగా అల్లుకుపోయి మనుషులు అడుగు పెట్టడానికి దుర్భేద్యంగా ఉంది. ఎండ వేడి. అడవిలో సహజంగా ఉండే ఉక్కపోత రెండు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్లుంది అక్కడ. ఇంకా ఎంత దూరం? అడిగాడు ప్రొఫెసర్ శర్మిష్ఠ. ముందుకు వెళుతున్న 2 మనుషులు ఆగన్నారు. ఇంకా క్రోసెడు దూరం పోవాలి. ముందు ముందు అడవి ఇంకా ఒత్తుగా ఉంటుంది. అక్కడ నీళ్లు కూడా దొరకవు. మనకు కావలసిన నీళ్లు ఇక్కడ్నుంచే తీసుకుపోవాలి. మీలో ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడే చేసేయండి. మళ్ళీ మనం వెనక్కు వచ్చేంతవరకు స్నానం ఉండదు. నీ పేరు ఏంటన్నావు? సమ్మయ్య. ఏం చదువుకున్నావు? 10వ తరగతి ఫెయిల్ అయ్యాను.
అబ్బా! ఆ మాత్రం చదివినోళ్ళు ఈ చుట్టుపక్కల గూడెల్లో ఎవరూ లేరండి. మా అందరిలో గొప్పోడు సమ్మయ్య దొర అన్నాడు ఉప్పలయ్య. సమ్మయ్యకు దాదాపు 22 సంవత్సరాలుంటాయి. మనిషిని చూడగానే మంగోలియస్ రేస్ అనిపించేలా ముక్కు కింద భాగం వెడల్పుగా సొట్టపడినట్లనిపిస్తోంది. ఆ ముక్కు చూస్తే ఎవరికైనా తేలిగ్గా అతన్ని పర్వత అటవీ ప్రాంతపు మనిషిగా ఈజీగా చెప్పేగలరు. అలాంటిది అతని రూపం. పూర్తిగా కాకపోయినా కొద్దిగా వాళ్ళ సామాన్లు మోస్తున్న 10 మంది కూలీలందరిది ఒకటే రూపం. అందరి చూపులు కూడా అదో రకంగా దెయ్యాల చూపుల్లా ఎలాంటి భావాలు పలకకుండా నిస్తేజంగా ఉన్నాయి. ఆ చూపుల్లో ఒక రకమైన ఉద్రిక్తత, నిర్లిప్తతకు తోడుగా కనిపిస్తున్న అట్టి ఉద్రిక్తతను ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, బాడీ లాంగ్వేజీలో అద్భుతమైన కమాండ్ ఉన్నవాళ్ళు మాత్రమే గ్రహించగలరు. అంతా ఆగారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి అలవాటు లేని ఆ అటవీ ప్రాంతంలో నడిచి నడిచి జయదేవ్, శర్మిష్ఠ, వాసుదేవరావు ముగ్గురు అలసిపోతున్నారు. వాళ్లతో పాటు ఓ పోర్టబుల్ జనరేటర్ నడపడానికి అవసరమైన కిరోసిన్, ఆహార పదార్థాల్ని మోస్తున్న కూలీలకు కూడా అలసటగా ఉంది. కాయ కష్టానికి అలవాటు పడి ఉండబట్టి కానీ అంత బరువు మోయడం అనేది మామూలు మనుషులకు అసాధ్యం. దాదాపు ఒక నెలకు సరిపోయే ఆహార పదార్థాలు, కంటైన్డ్ మిల్క్ ప్యాకెట్లు, టీ పొడి, పంచదార, బియ్యం, గోధుమ పిండి, యాంటీవెనం ఇంజెక్షన్లు, దోమల బారి నుండి రక్షించేందుకు దోమతెరలు, గెడ్డపారలు, పారలు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు మోసుకుపోతున్న వాటిలో. అప్పుడప్పుడు పనికొస్తాయని ఓ 10 కోళ్లున్న గంప కూడా ఉంది మోసుకొస్తున్న వాటిలో. ఎలాగో ఒకలా ఇంత దూరం నడిచాం. నాకైతే ఇక ఒక్కడుగు కూడా ముందుకు పడేలా లేదు. భుజానికి వేలాడుతున్న బ్యాగుని పక్కన పారేసి నిల్చున్న చోటనే కూలబడిపోయాడు జయదేవ్. ఆ మాట అతడు అండమే ఆలస్యం. ఇవాళకి ఇక్కడ బస్ చేద్దాం, రేపు ఉదయం టీ తాగాక మళ్ళీ బయలుదేరదాం అన్నాడు తను కూడా కూలబడుతూ శర్మిష్ఠ. కూలీలు సామాన్లన్నీ దింపి ఒకచోట పెట్టారు. ఓ అరగంటలో 4 టెంట్స్ తయారు చేశారు. ఒక దాంట్లో జయదేవ్, మరో దాంట్లో శర్మిష్ఠ, వాసుదేవరాజు. మిగిలిన 2 డేరాల్లో కూలీలు పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకునేసరికి దాదాపు సాయంత్రం 4 అయింది. ప్రతి డేరా ముందు సమ్మయ్య ఎండుకట్టెల్ని నరుక్కెళ్ళి పెద్ద పెద్ద నెగళ్లు వేయించాడు. క్యాంపు క్యాట్స్కు దోమలు ఎగురుతున్నట్లున్నాయి. మొదట విడతగా ఓ 5గురు కూలీలను తీసుకుని జయదేవ్, శర్మిష్ఠ, వాసుదేవరావు పక్కనే వాగులోకి వెళ్లి స్నానం చేసొచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్లు స్నానానికి వెళ్లారు. స్నానం చేసొచ్చాక వాళ్లకు బడలిక తీరినట్లు అనిపించింది. ఒళ్ళు బరువు తగ్గినట్లుగా కూడా ఉంది. వాసుదేవరాజుది అదో తరహా మనస్తత్వం. తన పనేదో తను చేసుకుపోయే రకం. ఇంకో 6 నెలల్లో రిటైర్ అవబోయే ముందు ఇలాంటి పని పడిందేంట్రా బాబు అని చిరాగ్గా ఉందతనికి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడ పని పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదామా అని అతడుకుంది. కానీ అతడు ఆ భావాన్ని ఎక్కడా వ్యక్తీకరించలేదు. గుంభరంగా ఉండడం అనేది అతనికి చిన్నప్పటినుంచి అబ్బింది. ఇప్పుడు కూడా అంతే. అందుకే స్నానం చేసి రాగానే ఎవరినీ పట్టించుకోకుండా జనరేటర్కి ఫీజు బోర్డు కనెక్ట్ చేశాడు. ఆ చుట్టుపక్కల 4 ఎత్తైన ప్రదేశాలు చూసి 4 లైట్లు వేలాడదీశాడు. వాటికి వైర్లు కనెక్ట్ చేసి జనరేటర్ స్టార్ట్ చేశాడు. బర్మ్ అనే శబ్దంతో జనరేటర్ స్టార్ట్ అయింది. లైట్లు వెలిగాయి. జనరేటర్ని ఓసారి ట్రైల్ చేసినట్లుగా పరీక్షించి మళ్లీ దాన్ని ఆఫ్ చేశాడు. కూలీలంతా వచ్చారప్పటికి. జయదేవ్ తన కళ్ళని ఒత్తుకుంటూ అన్నాడు సమ్మయ్యతో, ఇవాళ రాత్రికి వంట ఏర్పాట్లు చెయ్యొచ్చు అన్నట్లు అడగడం మర్చిపోయాను. మీలో ఎవరికన్నా వంటొచ్చా? వచ్చన్నట్లు 2 ముందుకొచ్చారు. జయదేవ్ లేచి వంట సామాన్లన్నీ ఏ బ్యాగుల్లో ఉన్నాయో వెతికి వాళ్లకు కావలసినవన్నీ ఇచ్చాడు. రాత్రి 7 గంటలకల్లా వంట సిద్ధమైంది. అందరూ తిండికి ఉపక్రమించారు. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అమెరికా. ఎనర్జీ, కరేజ్, ఇమాజినేషన్ గుణాలు కల ప్రజలున్న అమెరికా. భూగోళం మీదున్న మానవజాతి యావత్తు కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ప్లేస్ అయిన అమెరికా. తలుచుకుంటే చాలు యావత్తు భూగోళంలోని ఏ ప్రాంతంలోనైనా శాంతిని లేదా యుద్ధాన్ని సృష్టించగల సూపర్ పోలీస్. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ఏ ప్రాంత ప్రజలనైనా తమ పాలసీలతో ప్రభావితం చేయగల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. న్యూయార్క్లోని జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం. ప్రపంచానికి విమానాన్ని, టెలిఫోన్ని, టీవీని, టెలిగ్రాఫ్ని, కమర్షియల్ రేడియోని, టీషర్ట్లని, జీన్స్ ప్యాంట్స్ని, మైక్రోవేవ్ని, కంప్యూటర్ని, అంబులెన్స్ని, ఆటం బాంబుని అందించిన అమెరికా గెడ్డ మీద అడుగు పెట్టగానే నటాలియా శరీరం అదో తరహా కంపనానికి లోనైంది. అమెరికాలో అడుగు పెట్టడం థ్రిల్లింగ్ అనుభవం ఆమెకి.
మాటల్లో చెప్పలేని, ఏ రచయిత రాయలేని ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. ఆమె చూడబోతున్న ఎనిమిదో వింత అమెరికా. అందుకే మరో అరగంటలో విమానం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుందని ఎయిర్ హోస్టెస్ ప్రకటించగానే ఆమె కిటికీలోంచి అమెరికా చాలా భాగం కనబడుతుందేమోనని చూసింది. డిస్‌ఎంబర్కేషన్ కార్డ్స్, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారుల కోసం నిలిపి ఉంచడం కూడా మరిచిపోయి ఆమె కళ్ళు ఆతృతగా అమెరికన్ భూభాగం కోసం వెతికాయి. కిందకి చూస్తే అట్లాంటిక్ సముద్రం కనిపిస్తోంది నల్లగా. నటాలియా ఎయిర్ బ్రిడ్జి మీద నుంచి ఎయిర్‌పోర్ట్ బిల్డింగ్‌లోకి ఎస్కలేటర్ మీదుగా దిగొచ్చింది. దిగిన వెంటనే ఆమెకు అమెరికా ఎందుకు గొప్ప వ్యాపారపరమైన దేశంగా అభివృద్ధి చెందిందో అర్థమైంది. యూరప్‌లోని అన్ని దేశాల్లోని ఎయిర్‌పోర్టుల్లో సామాన్లు వేసుకుని వెళ్లే ట్రాలీ ఉచితంగా ఇస్తారు. కానీ అమెరికాలో $1 వెచ్చించాలి. అది కూడా ఆటోమేటిక్ యంత్రం నుంచి తీసుకోవాలి. ట్రాలీలు ఓ యంత్రానికి కనెక్ట్ చేయబడి ఒకదాని వెంట మరొకటుంటాయి. ఆ యంత్రానికి ఓ చోట డాలర్ నోట్ నుంచితే అది నోట్‌ని లోపలికి లాక్కుని ఓ ట్రాలీని మాత్రం రిలీజ్ చేస్తుంది. నటాలియా లగేజీని ట్రాలీలో వేసుకుని ముందుకు వెళ్ళగానే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికన్ అధికారి నటాలియాని అమెరికన్ సిటిజన్ అవునా కాదా అని అడిగాడు. కాదు అని సమాధానమిచ్చింది నటాలియా. కాని వారి కోసం ఏర్పాటు చేసిన క్యూలో ఆమెను నిలబడమని కోరాడు ఆ అధికారి. క్యూ పాటించడానికి అనువుగా అటు ఇటు రాడ్స్. ఆ రాడ్స్ మధ్య నుంచి వెళితే కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి క్యూ తప్పనిసరిగా పాటించాలి. నటాలియా ట్రాలీ తోసుకుంటూ క్యూలోకి ప్రవేశించింది. ఆ క్యూ చివర ఓ బ్లాక్ లేడీ యూనిఫాంలో నిలబడుంది. విశాలమైన ఆ హాల్లో క్యూలోంచి బయటకు వెళ్లే చోట ఎదురుగా 20 దాకా డెస్కులు. వాటి ముందు అవతల వైపు యూనిఫాంలో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులున్నారు. 2 డెస్కుల మధ్య ఖాళీ ఉంది. పనయ్యాక అమెరికాలోకి వెళ్ళడానికి వీలుగా. 20 డెస్కుల ముందు ఇమ్మిగ్రేషన్ బెడ్ కోసం వెళ్లే ప్రయాణికులుంటారు. ఒకరి పనై పంపించాక అక్కడ ఖాళీ ఏర్పడగానే ఆ ఉద్యోగిని క్యూలోని మొదటి వ్యక్తిని ఆ నెంబరు డెస్క్ దగ్గరకు వెళ్ళమని కోరుతుంది. ఇలా ఏ డెస్క్ దగ్గర ఖాళీ అవుతుందో గమనించి అక్కడికి క్యూలో వాళ్ళని ఒకరినొకరినే పంపిస్తుంది. ఈ విధంగా ఎంతో మృదువుగా సాగిపోతుంది అక్కడి వ్యవహారం. ప్రతిదానికి ఓ పద్ధతంటూ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా అనుసరించాలి అన్నది అమెరికన్స్ జనరల్ పాలసీ. నటాలియా తన వంతు రాగానే 8వ నెంబర్ డెస్క్ దగ్గరకు వెళ్ళింది. పాస్‌పోర్టు, వీసా, ఇమ్మిగ్రేషన్ చెక్ లాంటివి తనిఖీ చేశాక అడిగాడు 45 ఏళ్ల ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్. అమెరికాలో ఎంతకాలం ఉండదలుచుకున్నారు అని. 3 నెలలు. దేనికి ఈ విజిట్? టూరిజం. 3 నెలల పాటు మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకోగలరు? తనను స్పాన్సర్ చేసిన లెటర్స్ చూపిస్తూ నటాలియా అంది. నాకిక్కడ స్నేహితులున్నారు. ఆమె పాస్‌పోర్ట్‌లో గతంలో ఇండియాకు వెళ్ళినట్టు 4 ఎంట్రీలు ఉండడంతో మీరు ఇదివరకు ఇండియా ఎందుకు వెళ్లారు అని అడిగాడు. నటాలియా క్లుప్తంగా టూరిజం అంది. మీరు ఏం చేస్తారు? మోడల్ గర్ల్. హాలీవుడ్‌లో ట్రై చేయడానికొచ్చారా? నటాలియా తన హ్యాండ్ బ్యాగులోంచి రిటర్న్డ్ టికెట్ తీసి చూపిస్తూ అంది. నాకు తిరిగి వెళ్ళడానికి కూడా ఎవరి సహాయం అక్కర్లేదు. నటాలియాతో మాట్లాడుతూనే కంప్యూటర్లో ఆమె పాస్‌పోర్ట్ వివరాలు ఫీడ్ చేసి చూశాడు ఆఫీసర్. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ నేర పరిశోధనా సంస్థ ఇంటర్పోల్ వెదికే క్రిమినల్స్ అమెరికా భూభాగం మీదకు రాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టిన వారి వివరాలు ఆ కంప్యూటర్లో ఉంటాయి. ఆమె వివరాలేవి ఆ బ్లాక్ లిస్ట్లో లేవు. అతను టీవీ తెరవంక చూస్తూ అడిగాడు. సమ్మర్ సీజన్ అని వచ్చారా? కాదు, మా అమ్మ చెప్పింది. అమెరికా చూడ్డానికి బెస్ట్ ఇయర్స్ మనిషికి 21 నుంచి 45 లోపని. నా వయసు ఇప్పుడు 21. అతను నవ్వాడు ఆ జోక్కి. ఆమె పాస్‌పోర్ట్ మీద స్టాంప్ కొట్టి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్స్ ఎలాట్. మైండ్ యూ, అమెరికాలో 3 నెలలు మాత్రం ఉండండి. 45 ఏళ్ళొచ్చేదాకా మాత్రం వద్దు. బాయ్ బాయ్ అన్నాడు నవ్వుతూ అతను. అక్కడ్నుంచి బయటకు వెళ్లాలంటే అమెరికన్ కస్టమ్స్ మధ్య నుంచి వెళ్ళాలి. అక్కడ ఆమె బ్యాగేజీని చెక్ చేశాక నటాలియా దీర్ఘంగా నిట్టూర్చింది. ఆమె చిన్నగా ఊపిరి వదిలి ర్యాలీ మీద సామాన్తో ఒంటరిగా నడిచింది. జేఎఫ్కే ఎయిర్‌పోర్ట్‌లో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునేందుకు పెద్ద లాంజ్ ఉంది. ఆ లాంజ్‌లో ఎత్తైన సీలింగ్ బోర్డు పైన షాపులు, రెస్టారెంట్స్ ఉన్నాయి. దాదాపు 500 దాకా పట్టే ఆ లాంజ్‌లో నటాలియా అన్న బోర్డు పట్టుకున్న ఓ యువకుడు నటాలియాకి కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. వెల్కమ్ టు అమెరికా మిస్ నటాలియా. నన్ను జాన్ లూయిస్ పంపించారు. ఇద్దరూ సిద్ధంగా ఉన్న కారెక్కారు.
న్యూయార్క్ ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే క్రైమ్ రేటు అధికంగా ఉన్న నగరాల్లో మొదటిది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు. జనసమర్థం లేని చోటికి వెళ్ళొద్దు. రాత్రి 7 గంటలు దాటితే అసలు హోటల్ దాటి వెళ్ళొద్దు. 5 నుంచి 10 డాలర్ల మించి ఎక్కువ డబ్బు కానీ, విలువైన వస్తువులు, నగలు తీసుకువెళ్ళొద్దు. సబ్వేలలో రాత్రులు ప్రయాణం చేయొద్దు. జనం లేని లేదా పలచగా ఉన్న కంపార్ట్మెంట్స్లో ఎక్కద్దు. కర్మకాలి ఏ నేరస్తుడైనా మీ జేబులోని డబ్బు ఇవ్వమని అడిగితే వాదన పెట్టుకోవద్దు. ప్రతిఘటించొద్దు, ఇచ్చేయండి. ఆ 10 డాలర్లు దగ్గర ఉంచుకోమనడానికి కారణం అసలు డబ్బు లేకపోతే నేరస్తులు కోపంతో చంపేస్తారు కాబట్టి. ఎక్కువ డబ్బుంటే దాన్ని దొంగలించడమే కాక, ఎక్కువ డబ్బు కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్న భయంతో చంపేస్తారు. కాబట్టి 5 నుంచి 20 డాలర్లలోపు మొత్తంలోనే ఊలిటిని వస్తారు అమెరికాకి. ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలు. మీరు కూడా అదే నియమం పాటించాలి. నటాలియా డ్రైవర్ చెబుతున్న మాటలు వింటూనే కారులోంచి బయటకు చూస్తోంది. న్యూయార్క్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. న్యూయార్క్ ప్రపంచంలోని 3వ పెద్ద నగరం. కారు సెంట్రల్ పార్క్ మీదుగా మెడిసన్ ఎవెన్యూ నుంచి న్యూయార్క్ నగర వీధుల గుండా ప్రయాణిస్తూ హిల్టన్ హోటల్ ముందాగింది. అప్పటికే నటాలియా పేర రూమ్ నెంబర్ 316 రిజర్వ్ చేయబడింది. హోటల్ రూమ్కి చేరుకునే వరకు ఆమె ఏమీ మాట్లాడలేదు. నీ పేరేంటి? అడిగింది భుజానుకున్న బ్యాగ్ని తీసి పక్కన పెడుతూ. వాల్టర్ మేడం. నేను ఎప్పుడు జాన్ని కలుసుకోవాలి? రేపుదయం మేడం. రేపుదయం 9 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి. నేనొచ్చి తీసుకువెళతాను. థ్యాంక్ యూ అంటూ మంచం మీద వాలిపోయింది నటాలియా. ఆమెకు ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఉన్న టాప్ 10 బిలినీర్స్లో ఒకరైన ఫెర్నాండేజ్ని ఆమె కలియబోతోంది. అవును, తను ఫెర్నాండేజ్ని కలవబోతోంది. కింగ్ సైజ్ బెడ్ మీద ఫెర్నాండేజ్ అడ్డదిడ్డంగా పడుకునున్నాడు. సాయంత్రం 5 గంటలయింది అన్నట్లు అలారం క్లాక్ బీప్ బీప్మంటూ చిన్నగా శబ్దం చేస్తోంది. ఫెర్నాండేజ్ బద్ధకంగా అటు ఇటూ కదిలాడు. అలారం పీసు బటన్ని ఆఫ్ చేశాడు. కళ్ళు విప్పాడు. గుడ్ మార్నింగ్ సార్. అతని మంచానికి కొద్ది దూరంలో అతను ఎప్పుడు నిద్రలేస్తాడో అప్పుడు అతనికి శుభోదయం చెప్పేందుకు నిలబడున్న 18 ఏళ్ల అమ్మాయి ఉంది. హలో, గుడ్ మార్నింగ్. ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. అమెరికన్ అవడంలో చాలా పొడుగ్గా ఉంది. ముఖంలో పెద్ద అట్రాక్షన్ లేకపోవచ్చు గాని అంగసౌష్ఠవం మాత్రం ప్రొవోకింగ్గా ఉంది. మెల్లగా అతను మంచం దిగాడు. బెడ్రూమ్కున్న కర్టెన్స్ తొలగించాడు. దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎర్రటి బింబం కనుచూపు మేర కనిపిస్తోన్న దట్టమైన అడవిలా దిగాంతాల చివర సూర్యుడు ఎర్రని ముద్రూపంలో కిందకు దిగిపోతున్నాడు. సూర్యుడు భలే అందంగా ఉదయిస్తున్నాడు కదూ. ఎస్ మాస్టర్. ఈ సూర్యోదయాన్ని చూస్తూ కాఫీ తాగడం అనేది చాలా బాగుంటుంది కదూ. ఎస్ మాస్టర్. ఆ అమ్మాయి అంతకు ముందే సిద్ధం చేసుంచుకున్న బంగారపు ట్రేలో కాఫీ పాట్, జగ్, పాలు, పంచదార అన్నీ తీసుకెళ్లి ఫెర్నాండేజ్కి ఎదురుగా పెట్టింది. నిజానికి ఆ ట్రే విశాలమైన బెడ్రూమ్లో ఎంట్రింగ్ డోరు పక్కనే ఉన్న రోజ్వుడ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుంది. ఆ ట్రే తీసుకువెళ్లేందుకు ఆమె వెనక్కి తిరిగింది. ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడల్లా ఫెర్నాండేజ్ కళ్ళు తనను ఎలా చూస్తాయో ఆమెకు తెలుసు. ఆమెకు అది అలవాటైపోయింది. ఆయన తన మాస్టర్. తను ఉండడానికి లగ్జూరియస్ అపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. ఎయిర్ కండిషన్ కారు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు. అసలు తనకు ఏ లోటు లేదు. మొదట్లో తన యవ్వనాన్ని, అందాన్ని తాగేస్తూ చూస్తున్న అతని ముందు తను కూడా నగ్నంగా తిరగాలంటే ఆమెకు తగని సిగ్గనిపించేది. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. విల్సన్, నీ చేతి మీదుగా ఇచ్చిన ఈ కాఫీ తాగుతూ రేడియో వింటే ఎలా ఉంటుందంటావ్? బాగుంటుంది మాస్టర్. విల్సన్ వెళ్ళి ఆ గదిలోనే ఉన్న 560 వాట్స్ స్టీరియో ఆన్ చేసింది. మేరీ ఫ్రెడరిక్సన్ బాగా పాడుతున్నాడు కదూ. కాఫీ కలుపుకుని సిప్ చేస్తూ అడిగాడు. ఎస్ మాస్టర్. నిజానికి ఆ పాట పాడింది మేరీ ఫ్రెడరిక్సన్ అనే మగవాడు కాదు, ఫెర్గెస్లీ అనే అమ్మాయి పాడింది. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు. కానీ ఏమాత్రం పెదవి విప్పలేదు. అతడు మాట్లాడిన తప్పు మాటను ఒప్పు అని ఒప్పుకుంటున్నట్లు ఎస్ మాస్టర్ అని మాత్రమే అంది. ఆ సంగీతాన్ని వింటూ, ఆ కాఫీ తాగుతూ సూర్యాస్తమయం వరకు ఆ గదిలోనే అటు ఇటూ తిరిగాడు ఫెర్నాండేజ్. అలా నడుస్తున్నప్పుడు అతని అద్భుతమైన శరీరం, రోమాంచితమైన అతని ఛాతి భాగం, అతనిలోని ప్రతి కదలిక విల్సన్కు కనిపిస్తోంది. విల్సన్ అనేది మగపేరు. నిజానికి ఆమె పేరు సుసాన్. ప్రతిదీ ప్రకృతికి విరుద్ధంగా చేయడం ఫెర్నాండేజ్కి అలవాటు. సూర్యోదయాన్ని సూర్యోదయం అని ఎందుకు పిలవాలి? సూర్యాస్తమయం అని ఎందుకు అనకూడదు?
స్త్రీని స్త్రీ అని ఎందుకనాలి, పురుషుడు అని ఎందుకనాలి అని పురుషుణ్ణి స్త్రీగా, స్త్రీని పురుషుడిగా పిలవడం అలవాటు చేసుకున్నాడు. అతని ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఫారోని అతడు కుక్క అండు, దాన్ని పిల్లి అంటాడు. అలాగే పెంపుడు పిల్లి లిల్లీని కుక్క అంటాడు. ఆ మాటకొస్తే అతని ఇంట్లో ఉన్న బల్లని బల్ల అండు, కుర్చీని కుర్చీ అండు, మంచాన్ని బల్ల అనో, కలాన్ని పెన్సిలనో పిలుస్తాడు. అంతేకాదు, అలా తన భాషకు అనుగుణంగా తనకు మాత్రమే అర్థమయ్యే ఓ డిక్షనరీని కూడా అతడు రాసుకున్నాడు. దాని ప్రతులని ఎస్టేట్లో పనిచేసే పర్సనల్ స్టాఫ్ మొత్తానికి పంచాడు. ఆ ఎస్టేట్కి బయట ప్రపంచమంతా మాట్లాడే భాష ఏమాత్రం అక్కడ వినిపించదు. విచిత్రమైన వాతావరణం, విచిత్రమైన భాష. టీ తాగడం పూర్తయ్యాక ఇప్పుడు మంచినీళ్ళు తాగుదామా అని అడిగాడు ఫెర్నాండేజ్ సుసాన్ని. ఫెర్నాండేజ్ భాషలో మంచినీళ్లు తాగడం అంటే స్నానం చేయడం అని అర్థం. ఎస్ మాస్టర్. ఫెర్నాండేజ్ పక్కనే ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు. పద, మంచినీళ్లు తాగుదాం అంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు నడిచాడు. సన్బాత్ చేయడానికి అనువుగా ఉన్న పెద్ద కుర్చీలో కూర్చుంటూ, నువ్వు ముందు మంచినీళ్ళు తాగు అన్నాడు సుసాన్ ఉద్దేశించి. ఎస్ మాస్టర్. ఆమె స్విమ్మింగ్ పూల్లోకి చేపపిల్లలా దూకింది. ఫెర్నాండేజ్ పెద్దగా అరిచాడు. విల్సన్, మరిచిపోయాను, కాస్త వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురా. అలాగే అందులో అగ్గిపుల్ల ఉందో లేదో కూడా చూడు. ఫెర్నాండేజ్ భాషలో అగ్గిపెట్టె అంటే వీడియో కెమెరా, అగ్గిపుల్ల అంటే అందులో క్యాసెట్. సుసాన్ లోపలికి వెళ్ళి వీడియో కెమెరా తీసుకువెళ్ళి అతనికిచ్చింది. దాన్ని అందుకుంటూ అన్నాడు, ఇప్పుడు నువ్వు మంచినీళ్ళు తాగు. నువ్వు ఈ ఎడారిలో మంచినీళ్లు తాగుతున్నప్పుడు నేను ఓ చోట కూర్చుని చూడడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఎడారి అన్నప్పుడు సుసాన్ కేసి స్విమ్మింగ్ పూల్ని చూపించాడు. సుసాన్ స్విమ్మింగ్ పూల్లోకి దూగ్గానే ఆమె ఈత కొడుతున్న దృశ్యాన్ని వీడియో కెమెరాలో షూట్ చేసాగాడు. అలా ఓ 10 నిమిషాలు ఆమె ఎడారిలో మంచినీళ్లు తాగుతున్న దృశ్యాన్ని భద్రంగా రికార్డు చేస్తున్నాడు. కొద్దిసేపయ్యాక అందులో కూడా అతనికి థ్రిల్ కనిపించలేదు. విల్సన్, నువ్వు పైకిరా. ఇప్పుడు నేను ఎడారిలో మంచినీళ్లు తాగుతాను. నువ్వు ఈ అగ్గిపెట్లో అగ్గిపుల్ల మీద రికార్డు చేయి. సుసాన్ స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకొచ్చాక తన చేతిలోని వీడియో కెమెరాని ఆమెకు అందించాడు. అతను ఈత కొడుతున్నంతసేపు ఆమె అతడు ఈత కొడుతున్న దృశ్యాన్ని షూట్ చేసాగింది. మరో అరగంట తర్వాత స్నానం చేయడం పూర్తయింది. ఆ తర్వాత మొహం కడుక్కున్నాడు. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి ఉపక్రమించాడు. డైనింగ్ హాల్ చుట్టూ 1 వే సీ త్రూ గ్లాసులు బిగించబడున్నాయి. డైనింగ్ హాల్లో లైట్లు డిమ్ముగా ఉన్నాయి. కానీ అటుపక్క డైనింగ్ హాల్కి ఇటు మాత్రం చాలా పవర్ఫుల్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ లైట్ల కింద ఓ విశాలమైన బెడ్ ఉంది. ఆ బెడ్ కనిపించేలా సీత్రూ గ్లాస్ దగ్గరికి కుర్చీని లాక్కుని కూర్చున్నాడు. విల్సన్, నేనిప్పుడు భోంచేస్తాను, నువ్వు భోంచేశావా? ఎస్ మాస్టర్. సరే, నువ్వెళ్ళు, నీకోసం నీ భార్య ఎదురు చూస్తోంది. అన్నం టిఫిన్ని తన ప్లేట్లోకి వడ్డించుకుని, ఎస్ మాస్టర్ అంటూ సుసాన్ డైనింగ్ హాల్లోంచి అవతల పక్కకు వెళ్ళిపోయింది. అవతలి పక్క బెడ్ దగ్గరకు అప్పుడే ఒక యువకుడొచ్చాడు. సుసాన్ ఆ గదిలోకి రాగానే అతడు, సుసాన్ ఇద్దరూ ఫెర్నాండేజ్ ఉన్న పక్కకు తిరిగారు. అభివాదం చేస్తున్నట్లు తలలు వంచారు. ఇటుపక్క నుంచి చెయ్యి ఊపాడు. వాళ్ల వైపు చూస్తూ ఫెర్నాండేజ్. తను వాళ్ళకి కనిపించడు, అయినా కూడా చెయ్యి ఊపాడు. మెల్లగా పక్కనే ఉన్న స్టీరియోను ఆన్ చేశాడు రిమోట్ కంట్రోల్తో. అటుపక్క గదిలో జాన్ సూలెర్లాండ్, లూసియానో పావరోటీ పాడిన పాట ప్రారంభమైంది. అది ఓ పేరాటిక్ డ్యూయెట్. దానికి అనుగుణంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆత్రంగా వాళ్ల వైపు చూస్తుండిపోయాడు. ఫెర్నాండేజ్ది చాలా అందమైన రూపం. హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్లా ఉంటుంది అతని ముఖం చూడ్డానికి. అలాంటి వాడు కూడా ఆ అద్దాల కవతల కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి వికృతంగా మారిపోయాడు. తన చేతిలో ఉన్న ప్లేట్ని విసిరికొట్టాడు. పిడికిళ్లు బిగించి నేల మీద పడి బాధసాగాడు. అలా బాదడంలో 1-2 చోట్ల చర్మం పగిలి నెత్తురు బయటకొచ్చింది. ఇప్పుడు అతని చూపు కూడా మారిపోయింది. ఊపిరి తీసుకునే విధానం కూడా మారిపోయింది. మనిషి పూర్తిగా జంతు రూపంలోకి మారిపోయినట్లు, అతడు క్రమేపీ ఓ విచిత్రమైన రూపంలోకి మారిపోతున్నట్లు ఆ గదిలో పిచ్చిగా 4 కాళ్ల జంతువులా తిరిగాడు, అరిచాడు. కనపడ్డ ప్రతి వస్తువుని విసిరేస్తూ విధ్వంసాన్ని సృష్టించాడు. అలా కొద్దిసేపు ఓ రకమైన ఉన్మత్తతతో, ఒక రకమైన పశు ఉన్మాదంతో ఈ యానిమల్లా ఆ దృశ్యాన్ని వీక్షించి రిమోట్ కంట్రోల్తో వాళ్ళ రికార్డుని మార్చాడు. ఇప్పుడు సెర్రూన్ రికార్డు ప్రారంభమైంది. స్పీకర్లోంచి వినిపిస్తున్న శబ్దానికి అనుగుణంగా అక్కడి దృశ్యం కూడా మారిపోయింది. దాదాపు అరగంట వరకు అవతలి వాళ్లు సుఖాన్ని అనుభవిస్తుంటే ఇటుపక్క తనను తాను హింసించుకోసాగాడు ఫెర్నాండేజ్.